ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన టీమిండియా సెమీఫైనల్కు చేరింది. మార్చి 4న దుబాయ్లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. దాంతో ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. ఇక సెమీఫైనల్స్కి ముందు ఇరు జట్లు రికార్డు చూస్తే టీమిండియాదే పైచేయిగా ఉంది. ఆస్ట్రేలియా, ఇండియా జట్లు వన్డే టోర్నీలో 6 సార్లు నాకౌట్ స్థాయిలో తలబడ్డాయి. 3 సార్లు భారత జట్టు విజయం సాధించగా మరో 3 సార్లు ఆస్ట్రేలియా విజయాలందుకుంది. 1998 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో తొలిసారి ఇండియా, ఆస్ట్రేలియా తలబడ్డాయి. ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 307 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 141 పరుగులు చేయగా రాహుల్ ద్రావిడ్ 48, అజయ్ జడేజా 71 పరుగులు చేశారు. ఈ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 48.1 ఓవర్లో 263 పరుగులకే ఆలౌట్ అయింది. మార్క్ వాగ్ 74, రికీ పాంటింగ్ 41 పరుగులు చేశారు. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 4 వికెట్లు కూడా తీశారు. అలాగే 2000 సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కూడా భారత జట్టునే విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 84 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా సచిన్ టెండూల్కర్ 38, సౌరవ్ గంగూలీ 24, వినోద్ కాంబ్లే 29 పరుగులు చేశారు. ఈ లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 42.4 ఓవర్లో 245 పరుగులకు అలర్టైంది. రికీ పాంటింగ్ 46, ఆడమ్ గిల్క్రిస్ట్ 33, మైకెల్ బ్యాగ్ 42, బ్రెట్లీ 31 పరుగులు చేశారు. భారత బౌలర్లో జహీర్ ఖాన్, అజిత్ అగాకర్, వెంకటేష్ ప్రసాద్ 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక 2003 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో తొలిసారి ఆస్ట్రేలియా టీమిండియాపై విజయం సాధించింది. రికీ పాంటింగ్ 140, మ్యాటిన్ 88, ఆడమ్ గిల్క్రిస్ట్ 57, మాథ్యూ హెడెన్ 37 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్య ఛేదనలో భారత జట్టు 234 పరుగులకే ఆలౌట్ అయింది. వీరేంద్ర సెహ్వాగ్ 82 పరుగులు, రాహుల్ ద్రావిడ్ 47 పరుగులు మాత్రమే చేశారు. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ఈ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 260 పరుగులు చేసింది. రికీ పాంటింగ్ 104, బ్రాడ్ అడిన్ 53 పరుగులు చేశారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 47.4 ఓవర్లో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. సచిన్ టెండూల్కర్ 53, గౌతమ్ గంభీర్ 50, యువరాజ్ సింగ్ 57, సురేష్ రైనా 34 పరుగులు చేశారు. ఇక చివరగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత జట్టుకు మరో ఘోర పరాభవం ఎదురైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. ట్రావిస్ హెడ్ 137, మ్యార్నస్ లబుషెన్ 58 పరుగులు చేశారు. ఇంకా క్రికెట్ ఫ్యాన్స్ ఈ పరాజయాన్ని మర్చిపోలేదు. దీనికి రివెంజ్ తీర్చుకోవడానికి 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో అవకాశం దక్కింది. ఈ మెగా టోర్నీలో టీమిండియా 3 మ్యాచ్ల్లో గెలిచి సూపర్ ఫామ్లో ఉంది. కాబట్టి సెమీఫైనల్స్లో ఆసీస్ని ఓడించి ప్రతీకారం తీర్చుకోవడానికి రోహిత్ సేనకు సిద్ధమవుతోంది. మరి ఈ మ్యాచ్లో రోహిత్ సేన ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.